వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. తన పేరు శివ. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! రోజు 8:30 కల్లా లేచేవాడు. లేచి విండో పక్కన కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే తన చేతిలో ఒక బుక్ ఇంకా పెన్సిల్ ఉండేది. ఆ శివకు ఒక 9-10 ఇయర్స్ ఉంటాయన్నమాట. రోజు మార్నింగ్ అలా లేచి ఆ నోట్బుక్ పక్కన పెట్టుకొని ఆలోచిస్తూ ఉండేవాడు. నేను ఒక 10 డేస్ చూశాను. 11th డే అడిగాను, ఏం చేస్తున్నావు అక్కడ, లైక్ ఆలోచిస్తుంటావు అండ్ కొన్నిసార్లు ఏదో రాసి చింపేస్తూ ఉంటావు, నీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాను. అయితే తను అన్నాడు, సమ్మర్ హాలిడేస్ కదా, మా టీచర్ సమ్మర్ హోంవర్క్ ఒక స్టోరీ రాసుకురమ్మంది అని చెప్పాడు. నీకేమైనా హెల్ప్ కావాలా, నేను ఏమైనా హెల్ప్ చేయనా అంటే, వద్దు, లాస్ట్ ఇయర్ ఇలానే మమ్మీ హెల్ప్ చేసింది, ఈసారి నేనే రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఓకే, ఫైన్. నేను చూసా ఎన్ని రోజులకి వస్తుంది ఈ స్టోరీ అని చెప్పి. 20th డే కలాగా అరవడం స్టార్ట్ చేశాడు పొద్దున్నే. స్టోరీ వచ్చింది అని చెప్పి. అయితే నేను అడిగాను, ఆల్ ఆఫ్ ది సడన్ ఎలా వచ్చింది? అప్పుడు వాడు చెప్పాడు, తనకు ఒక చెల్లి ఉంటుంది, అరౌండ్ 1-2 ఇయర్స్ అనమాట. ఆ చెల్లి పెన్సిల్ తీసుకొని బుక్ మీద ఫుల్ గీతలు గీసేసింది అనమాట. లైక్ పిచ్చి గీతలు అన్నీ గీసేసింది. అదొక సమ్ అరౌండ్ ఒక డ్రాగన్ షేప్లో ఫామ్ అయింది. ర్యాండమ్ గీతలన్నీ వాడు ఇమాజిన్ చేసుకుంటే వాడికి ఒక డ్రాగన్లా కనిపించింది అనమాట. దాన్ని నా పిచ్చి గీతల్ని చూస్తూ వాడికి ఒక స్టోరీ వచ్చింది అండ్ వాడు ఆ స్టోరీ రాశాడు. వావ్, అంటే మేబీ ఫ్యూచర్లో రైటర్ అయిపోతాడేమో వాడు. ఎందుకో ఈ కథ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ర్యాండమ్